హాయ్ అండి, నేను మీరునా. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను అలసందలతో కర్రీ చేస్తున్నానండి. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ పరోటాలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని మనం చూసుకుందాం. నేను స్టవ్ అంటించి స్టవ్ పైన గిన్నెని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, తర్వాత పుదీనా, ఇందులోకి అలాగే మసాలా దినుసులు వేస్తున్నానండి. ఇవన్నీ వీటిని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. మీకు మసాలా దినుసులు ఏవేవి ఇష్టమో అవన్నీ వేసుకోండి, ఏం తీసివేయద్దండి. మీకు ఏవి కావాలంటే అవి వేసుకోండి. వీటిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదండి, ఇందులోకి వెల్లుల్లి, అల్లం ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి, అలాగే కట్ చేసి పెట్టినటువంటి టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, ఇందులోకి కారం, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వడానికి వదిలేద్దాము. ఇప్పుడు ఇది మూత తీసి చూసుకున్నాము. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకున్నాం ప్లేట్లోకి. దీన్ని సపరేట్ చేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందాము. దీన్ని చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. వేడైందండి, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయని ఇందులో వేస్తున్నాను. అలాగే కరివేపాకు చూడండి, ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాయి. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. అలాగే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను 2 ఆలుగడ్డలు తీసి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి వేస్తున్నాను. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఈ ఆలుగడ్డలంతా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని వేసుకుందాము. చూడండి, ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి అలసందలు ఉన్నాయి కదండి, ఒక్కొక్క కప్పు తీసుకున్నాను, అంటే 1/2 కేజీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పచ్చి అలసందలు ఇందులో వేస్తున్నాను నేను. ఇవి కూడా 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను. చూడండి, అలసందలు కూడా చక్కగా ఫ్రై అయినాయి. పైనంతా ఆయిల్ తేలుతున్నాయి కదండి, ఇలా అయితే ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు పెరుగు తీసుకొని 1 కప్పు పెరుగు అయితే వేస్తున్నాను. ఇలా ఫ్రై మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోండి, లేదా కొద్దిగా పర్వాలేదు మాకు మీడియంలో అంటే మీడియంలో వేసుకోండి. నేనైతే అన్ని వాటర్ అయితే వేసాను. దీనిపైన ప్లేట్ వేసి నేను ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇదంతా మొత్తం ఉడికిన తర్వాత ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ వీడియో అలసందల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ వీడియో అలసందల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.